అందరికీ నమస్కారం. అలానే గీతా జయంతి శుభాకాంక్షలు. మనలాంటి పామరులందరికీ కూడా అర్థమయ్యే సులువైన తెలుగు భాషలో 5 అంటే 5 పద్యాలలో ఘంటసాల మాస్టర్ గారు భగవద్గీత సారాన్ని మొత్తం మనం ముందుకు తెచ్చారు. ఈ గీతా జయంతి సందర్భంలో ఆ 5 పద్యాలని మీ ముందుకు తెస్తున్నాను. అలానే ఘంటసాల మాస్టర్ గారికి కూడా క్షమాపణలు. ఎందుకంటే ఆయన విద్వత్తు ముందు నేను అసలు నిలబడగలిగేదాన్ని కాదు. కానీ ఆ గీతాసారం మీద ఉన్న ప్రేమ ఇలా నా చేత ఈ సాహసం చేయిస్తోంది. మన్నించమని ప్రార్థిస్తూ, తనువుతో కలుగు బాంధవ్యములెల్లా తనువుతో నశించి ధరణిలో గలయు. తనువ నిత్యము నిత్యము ఆత్మయొక్కటే, చివికి జీర్ణములైన కేలముల్ వదలి గ్రొత్తవలువలు గట్టి కొన్నట్టి రీతి. కర్మానుగతి ఒక్క కాయము వదలి వేరొక్క తనువు ప్రవేశించునాత్మ. ఆత్మకు ఆదియు అంతము లేదు, అది గాలికెండదు అంబుతో తెగదు, నీటలానదు అగ్ని నీరైపోదు. కరుణా విషాదాలు కలిగించునట్టి అహమును మమకారమావలనెట్టి మోహము వీడి ప్రబుద్ధుడవగుమా. ఒక్కడు చంపు వేరొక్కడు చచ్చునను మాట పొరపాటు, ఆ భ్రాంతి విడుము. పురుషుల ఉత్తమ పురుషుండనేనే, కనులకు తోచు జగమ్మును నేనే, జగదాత్మయును నేనే. జగము సృజించి పోషించి లయము నొందింతు నేనే. స్వార్థమునకు ధర్మమాహుతి చేసి మదమత్తులై పేర్చు మానవ కోటి, నాశనం చేయ సంకల్పించినాడ ఈ రణయజ్ఞము ఎవ్వరు ఆపలేరు. మృత్యుముఖములో మిణుకుచునున్న రాజలోకమును రక్షింపలేరు. నా చేత హతులైన నరనాయకులను నమ్మింపగ నిమిత్త మాతృండవీవు. భీష్మాది కౌరవ వీరలోకంబు నా